హాయ్ గాయ్స్, పిల్లలు అయితే అసలు ఎంతమంది వచ్చారో. అసలు బుడ్డగాళ్ళు ఎప్పుడు కనబడరు. అసలు లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా ఈసారి అయితే చాలామంది వచ్చారు. అయితే పంతులు గారు ఒక డైలాగ్ వేశారు, మీరు కనుక ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే మేము ఇంకా మీ గురించి వేసి పెట్టిస్తాం, పిల్లలు ఇబ్బంది పెట్టకూడదు ఉండాలని వేసి పెట్టిస్తాము అలా ఎలా అని చెప్పేసాను. ఇంకో చూసారా, వాళ్ళందరికీ పసుపు కుంకాలు అన్నీ పెడుతున్నారు, బుక్స్ ఇచ్చారు వాళ్ళతో పాటు. అసలు ఎంతమంది వచ్చారు తీసిన ముందుకు వచ్చేస్తున్నారు. ఇక అలాగా వీడియోకి ఇంకా అలాగా పోజ్ ఇవ్వండిరా అంటే ఇచ్చారు. ఇంకా అలాగే సరస్వతి పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలామంది అయితే వచ్చారు. ఇంకా వచ్చిన మటుకి వీడియో అయితే తీసిన. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈరోజేమో కుంకుమ పూజ జరిగింది కదా, నెక్స్ట్ ఏమో 5th ఈరోజు సరస్వతి పూజ జరిగింది కదా. 5th క్లారిటీగా తీసిన. అది నేను ఎవరినైనా తీమానాలు చెప్పేసి అడగాలి, ఎందుకంటే నేను కుంకుమ పూజలో నేను కూర్చుంటాను కదా. యాక్చువల్లీ నేను కూడా సరస్వతి పూజలో కూర్చుందాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ బుడ్డగాళ్ళే కూర్చున్నారు. అంగ బుక్స్ అన్నీ A to Z అన్నీ పెట్టుంచారు, పెన్నులు అరటిపళ్ళు అన్నీ పెట్టుంచారు పిల్లలకి ఇద్దామని చెప్పేసి అని. ఒక పెన్నులు ఒక బుక్ నేను కూడా అడిగితే ఇచ్చారు పాపం. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ సరస్వతి పూజది కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నా వీడియో ఎట్లున్నాయి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ ప్రేమ ఆప్యాయతలకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. ఇంకా అట్లా చూసారు ఎంత బాగా చేస్తారు సరస్వతి పూజ. సరస్వతి పూజకి బొడ్డు వాళ్ళందరూ కూర్చుంటారు. కుంకుమ పూజకి పెళ్ళైన వాళ్ళందరూ A to Z చాలామంది వస్తారు. ఆ కుంకుమ పూజ అయితే మాకు వీళ్ళకి సరస్వతి పూజ అంటే బుక్స్ ఇస్తారు, మా కుంకుమ పూజ అంటే మాకు వేరేగా కుంకుమ నెక్స్ట్ అమ్మవారి ఫోటో అన్నీ పెట్టేసి ఇస్తారు. సరస్వతి పూజ బాగా జరిగింది. పంతులు గారు ఇంకా నాయిస్ వస్తుందంటే కాపీరైట్ వస్తుందని చెప్పి పంతులు గారు మంత్రాలు అవి చదువుతున్నారు. ఇక నాయిస్ వస్తుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసిన. ఇంకా ఇలాగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అందుకే కాపీరైట్ వస్తుంది, ఇక నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అని ఇంకా వీళ్ళనైతే వీడియో తీసిన. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత బుడ్డగాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా కూర్చుని, అసలు చిన్నపిల్లలు అంటే కూర్చోరు, ఒక తగ్గుని కూర్చోరు. మా వాడైతే ఇంకా వాడినైతే చాలామంది అడిగారు, ఇలాగా మీ బాబుని కూర్చోబెట్టలేదా అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను అన్నాను, వాడికి ఇంకా అక్షరాభ్యాసం అవ్వలేదు, అక్షరాభ్యాసం అవ్వకుండా పిల్లల్ని కూర్చోబెట్టకూడదు, లేకపోతే నేను మా బాబు దగ్గర నేను కూర్చుందును. ఇంకా అలాగా ఇంక ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అక్షరాభ్యాసం వాడికి చేపిస్తే వాడు నెక్స్ట్ ఇయర్ వీళ్ళతో పాటు కూర్చుంటాడు, వాడు వెనకాల నేను కూర్చోవాలి. ముందు అక్షరాభ్యాసం అయితేనే కానీ పిల్లలకి ఏది చేయించకూడదు. ఇంకా అలాగా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటే ఎంత బాగా చేస్తున్నారో చిన్నపిల్లలందరూ కూడా. పంతులు గారు మంత్రాలు వింటూ వాళ్ళు చెప్పింది పాటిస్తూ మంచిగా పద్ధతిగా వాళ్ళు చాలామంది పిల్లల్ని చూశాను కదా, వీళ్ళందరూ కూడా మంచిగా చేశారు. బాగా చాలాసేపటి వరకు ఓపిక బట్టి పూజ అది కూడా మంచిగా పద్ధతిగా వింటూ చేసుకున్నారు. ఇంకా అలాగా ఇంకా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళందరూ కూడా మా కాలనీ వాళ్ళు ఎక్కడెక్కడో, నాకు అయితే కొంతమంది తెలుసు, కొంతమంది పిల్లల వరకు తెలుసు. వీళ్ళందరూ కూడా మేము గేమ్స్ అది ఆడిపిస్తూ ఉంటాం, వాళ్ళందరూ వస్తారు. ఇంకా వీళ్ళందరూ కూడా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అందరూ కూడా అక్క అనుకుంటూ బాగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళందరూ కూడా బుక్స్, పసుపు కుంకుమ నెక్స్ట్ అరటిపళ్ళు, సరస్వతీదేవి ఫోటో, ఇంకా అన్నీ పులిహార ప్రసాదాలు అయితే పులిహార పరవాన్నం అరటిపళ్ళు నెక్స్ట్ అటుకులు బెల్లం కలిపేసి 3 రకాలు అయితే కదా, 4 రకాలు 4 అయినట్టున్నాయి. ఇంకా అన్నీ కలిపేసి ఇచ్చారు లాస్ట్కి. పులిహార పరవన్నం
పరమాన్నం అయితే మా ఫ్రెండ్ తీసుకుని వచ్చింది. ఇంకా అలా వాళ్ళు కూర్చున్నారు వీడియో తీయంటే ఇక తీసిన. పులిహార, పరమాన్నం, నెక్స్ట్ అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసేసి అవి ఇచ్చారు. ఇంకా అలాగ చాలామంది, మొత్తం లాస్ట్ ఇయర్ అయితే ఇంతమంది రాలేదు, సగమే ఉన్నారు, ఇంకా సగంకే చేశారు. ఇంకా అలాగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తాం, అన్నీ పెట్టారు, కుంకుమ, పసుపు, గంధం అన్నీ. తర్వాత నన్ను కూడా అగరబత్తులు అవి వెలిగించిచ్చారు. అవి వెలిగించిచ్చేసి ఇక హారతి కూడా అది వెలిగించేసి ఒక్కొక్కరికి చూపించరమ్మంటే నేను వెళ్ళిన. ఇంకా అది ఎవరు వీడియో తీయలేదు. ఇంకా అలాగా వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నేనైతే ఏది మిస్ అయినా, ఏది మిస్ అవ్వకపోయినా సరస్వతి పూజ, సరస్వతి పూజ నేను చేసినా చేయకపోయినా పిల్లలు చేస్తున్నారు, అదొక హోప్, మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ అక్టోబర్ 2 నుంచి దసరా స్టార్ట్ అవుతుందంట. మరి అది ఎట్లుంటుందో. నేను దసరాకి ఉన్నాను, కానీ ఇక్కడ మా గుళ్ళో పెట్టరు, గోదాదేవి గుడి దగ్గర పెడతారు. అతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే నచ్చుతుంది అనుకుని. ఈ బాబుదేమో బర్త్డే, ఇక అదే బర్త్డేకి ఇంక అన్ని పెన్లు, చాక్లెట్స్ ఇచ్చిండు. మా బాబు అయితే పెన్లు వదిలేసి చాక్లెట్లు తిన్నాడు. ఇంకా అలాగా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తాను. పులిహార అన్నీ పెట్టేసి ఇంకా పులిహారలు అయితే ఇచ్చేస్తున్నారు. అవి కూడా నేను మా ఫ్రెండ్ ఇంకా ఇచ్చేసాం ఒక్కొక్కరు. ఇంకా అలాగా ఇదైతే నేనేమో విగ్రహం దగ్గరికి ఎక్కి తీయమంటే ఇక మా ఫ్రెండ్ తీసింది. మా బుడ్డగాడు నేను కలిపి ఇంకా దిగాము. సరస్వతి పూజ అలాగే చిన్న ఫోటో తీయించి ఇచ్చారు. ఇంకా అలాగే వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి స్థాయి కలగాలని నాకు నా డ్రీమ్ అండి. మీరు నెరవేరుస్తారని కోరుకుంటున్నా. మీ సబ్స్క్రైబర్స్ బట్టి నేను నా డ్రీమ్ అనేది నేను నెరవేర్చుకుంటాను. యూట్యూబ్లో ఎట్లా అంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి. మనకి యూట్యూబ్ క్లిక్ అవ్వాలంటే ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్ క్లిక్ అవ్వాలన్నా మనకి ఇప్పుడు సపోజు అంటే ముందు వాచ్ టైం హవర్స్ అవ్వాలి. వాచ్ టైం హవర్స్ అయితేనే మనకి సపోజ్ 4000 హవర్స్ అంటే మనకు 4000 హవర్స్ కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ అవుతుంది. ఆ మానిటైజేషన్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి ఇప్పుడు అంటే సబ్స్క్రైబర్స్ తెలియదు, కానీ నాకు ముందైతే వాచ్ టైం అవర్స్ అవుతేనే మనకి క్లిక్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. అలాగే నేను వాచ్ టైం అవర్స్ కూడా అయిపోవాలని చెప్పి, సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకా పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. నా డ్రీము ఫుల్ఫిల్ అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటా. చాలామంది అనుకుంటారు, ఎవరో అనుకుంటారని నేను పట్టించుకోవట్లేదు. నన్ను ఏమనుకుంటారు తెలుసా, దీనికి కనుక ఇది క్లిక్ అయిందంటే మంచి స్థాయి కలిగిందంటే దీనికి కొమ్ములు వస్తాయి, దీన్ని తట్టుకోలేమని అనుకుంటారు. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. నాకు ఎంత డబ్బులు వచ్చినాయి అంత డబ్బులు వచ్చినాయి నేను ఎప్పుడు ఆశించను. అది మీ ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని నెక్స్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మంచిగా నన్ను ఆదరించాలని చెప్పి, నాకు మంచిగా ఆదరిస్తే నేను ఇంకా ముందు స్థాయికి వెళ్ళగలను. ఇవన్నీ కూడా ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ చిన్న చిన్న ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఫొటోస్. ఇంకా వీడియో ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెంత్ అయితే తీసిన వీడియో అయితే మస్తు ఉంటుంది, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. కుంకుమ పూజది కూడా మీతో షేర్ చేసుకుంటా. కుంకుమ పూజ అవ్వగానే నిమజ్జనం వీడియో వస్తుంది. నిమజ్జనం వీడియో కూడా అంటే ఎట్లా జరుగుతుందో తెలియదు, మరీ డీజేలు అవి పెట్టి చేయడం కాదు, నార్మల్గా చేసుకుంటాము. అది కూడా మీతో షేర్ చేసుకుంటా కుదిరితే. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ముందు ముందు కొంతమంది అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మంచి కామెంట్స్ పెడతారని నేను ఆశించుస్తున్నాను. మంచి కామెంట్స్ పెడితే ఇంకా నాకు హ్యాపీ ఉంటుంది. నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకు కొంచెం బ్యాడ్ అవుతుంది. అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇప్పటికి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టలేదు. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.